నమస్కారం. ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. మూసాపేట మండలం గ్రామంలోని చెరువులో మత్స్యకారులు, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం మత్స్యశాఖను భ్రష్టు పట్టించిందని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి మత్స్యశాఖ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారన్నారు. ఈసారి పెద్ద 82 మిల్లీమీటర్ల పెద్ద సైజు చేప పిల్లలను వదిలామని, మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మత్స్యకారుల ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పూర్తి రాయితీతో రాష్ట్రంలోని 26,000 చెరువుల్లో 88 కోట్ల చేప పిల్లలను, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేసిందన్నారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం 100% సబ్సిడీతో చేప పిల్లల పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు శెట్టి శేఖర్, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, మాజీ జెడ్పీటీసీ బాల నరసింహులు, మాజీ ఎంపీటీసీ కృష్ణయ్య, దాసరిపల్లి మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, దాసరిపల్లి గ్రామ అధ్యక్షులు వి ఆంజనేయులు గౌడ్, మండల అధికారులు, మత్స్యకారుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కురుమూర్తి స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, దేవస్థానం జి గోవర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కదలప్ప, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వరంగల్ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవాశ్రమంలో ఈరోజు ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ టిఆర్ బాలసుబ్రహ్మణ్య శర్మ, శ్రీ గణపతి శర్మచే ఉదయం 5 గంటల నుండి సుప్రభాత సేవ, ఆవు పాలు, విశేష ద్రవ్యములచే అయ్యప్ప స్వామి వారికి అభిషేకం నిర్వహించిన అనంతరం స్వామివారికి విశేష అలంకరణ పూజా కార్యక్రమం వివిధ రకాల మహా మంగళహారతులతో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగినది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామ్రెడ్డి ఈసనపల్లి నడుమ వెలసిన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయానికి భైరవ స్వామికి ప్రత్యేక అలంకరణ చేసి డోలారోహణం నిర్వహించారు.
రాజంపేటలోని ఆర్ఎండ్బి బంగ్లా నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తరువాత సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీకి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొని వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలకు గాను 8,000 కోట్లు మంజూరు చేసి 50% పనులు పూర్తి చేశారన్నారు. 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దానిలో ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 3 కాలేజీలు ఆ రోజుల్లో ఆయన శాంక్షన్ చేస్తే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2-3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చిన దాఖలాలు కూడా లేవు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఎందుకంటే అది ప్రజాధనంతో, అది పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మెడిసిన్ చదవాలి, మెడిసిన్ కోట్ల రూపాయలతో ప్రైవేట్ కాలేజీలో ఖర్చు అవుతుంది అనే ఆలోచనతో ఆయన 17 మెడికల్ జిల్లాకు 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే, ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని దుర్మార్గమైన చర్య. ఒక మెడికల్ కాలేజ్ అనేది ఒక కాలేజీ విద్య కాదు, దాదాపు ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది ప్రతి జిల్లాకు. దాంట్లో పేదవారికి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందుతుంది. ఏదైనా ప్రైవేట్ నీకు హాస్పిటల్స్ పోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది ప్రతి వాడికి కూడా వైద్యాన్ని అందించాలనే ఆలోచన, విద్యను అందించాలనే ఆలోచనతో శాంక్షన్ చేస్తే, ఈరోజు ఏదైనా ఒక ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనంతో ఏదైనా ఒక మంచి పని చేస్తే, అదేమైనా పొరపాటున ఆ ప్రభుత్వం దిగిపోయినప్పుడు మళ్ళా వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నిజంగా అది పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం కేవలం ఈరోజు వాళ్ళ బినామీల కోసం దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలని, ఎందుకంటే చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు బినామీలు. వాళ్ళు కేవలం వాళ్ళ ధారాదత్తం చేయాలని కూడా దుర్మార్గమైన చర్య. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది ఒక ఉద్యమం మాదిరి చేస్తూ ఉంది. కోటి సంతకాల సేకరణ ఈరోజు ప్రజానీకం అంతా కూడా తండోపతండాలుగా వస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళా కావాలా అని ఈరోజు కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా. తప్పకుండా ఈ ప్రైవేటీకరణను దాన్ని ఆపే వరకు కూడా ఈ రాష్ట్రంలో ఈ ఉద్యమం కొనసాగుతుంది. దాన్ని ప్రభుత్వమే నిర్వహించాలా అని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఆర్టీఓ ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడానికి కూడా రావడం జరిగింది. శ్రీకాళహస్తిలో గురువారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గల శ్రీ మేధ గురు దక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, హారతులు, ధూపదీప నైవేద్యాలను ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కరుణా గురుకుల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడమైనది. సదరు కార్యక్రమంలో ముఖ్య అతిథులు, భక్తులు, పుర ప్రజలు పాల్గొన్నారు.